క్రాస్, యేసు ప్రభు సిలువకున్నటువంటి గొప్ప శక్తి ఎటువంటిది అనేటువంటి విషయాన్ని మన ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ మన ముందు 2 ప్రశ్నలు ఉన్నాయి. ద వర్త్లెస్ విజ్డమ్, ఎందుకు పనికిరానటువంటి లోక జ్ఞానము. నేను విజ్డమ్ అంటున్నప్పుడు దేవుడిచ్చినటువంటి జ్ఞానం గురించి నేను మాట్లాడట్లేదు. ఈ లోకములో జ్ఞానము అని ఏదైతే ఐడెంటిఫై చేయబడుతుందో, జ్ఞానము అని ఏదైతే పిలువబడుతుందో, అది మనం ఈ వారం ఉన్నటువంటి ఈ లేఖన భాగంలో మనం దాన్ని చాలా స్పష్టంగా చూస్తాం. ఇట్ ఈస్ ఎ వర్త్లెస్ విజ్డమ్. ఈ లోక జ్ఞానం అనేటువంటిది అది వ్యర్థమైనటువంటిది, అది ఎందుకు పనికిరానటువంటిది. అయితే ఇటు పక్కన ప్రభు దాని కాంట్రాస్ట్ గా ఏం పెట్టాడంటే ద ఫూలిష్ ఫెయిత్. అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి అది ఫూలిష్? లోకంలో ఉన్నటువంటి వారికి సిలువ అనేటువంటిది అది ఫూలిష్నెస్ కింద ఉంది, లేదా తెలివి తక్కువతనం కింద ఉంది. సో ఈ రెండింటిని మనం ఈరోజు కంపేర్ చేస్తున్నాం. ఈ లోక జ్ఞానం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిదా, లేదంటే మనము ఏదైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నామో ఆ విశ్వాసము శ్రేష్టమైనదా? తద్వారా యేసు ప్రభు సిలువలో ఉన్నటువంటి గొప్ప శక్తిని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు యేసు ప్రభు వారు ఆయన చేతకాని వాళ్ళగా ఆయన సిలువ మీద మరణించలేదు. లోకము దృష్టిలో అది వెరితనముగా ఉంది, కానీ దేవుని దృష్టిలో అది ఎంత శక్తివంతమైందో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనం ఏదైతే చదువుకున్నామో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దానిలో ఉన్నటువంటి విషయాల్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభు సిలువకున్నటువంటి శక్తి ఎటువంటిది, సిలువలో ఉన్నటువంటి గొప్పతనం ఎటువంటిది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు స్క్రీన్ వంక చూడండి. ఈ లోకంలో చాలా సింబల్స్ అనేటువంటి మనం చూస్తాం. సింబల్ అంటే ఏంటంటే ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్నామో ఆ సిద్ధాంతాన్ని రిప్రజెంట్ చేసేటువంటి సింబల్స్ ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు. ఉదాహరణకి మనకు కూడా విజన్ వర్డ్ ఇండియా మినిస్ట్రీస్కి మనకు ఒక లోగో ఉంది. భారతదేశంలో తెరవబడినటువంటి దేవుని వాక్యము కలిగినటువంటి ఒక సింబల్ని మనం పెట్టుకున్నాం. దాని అర్థం ఏంటి? భారతదేశం అంతటా కూడా ఈ పరిచర్య ద్వారా, సంఘాలు స్థాపించబడటం ద్వారా దేవుని యొక్క వాక్యము ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ప్రకటించబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ సింబల్ని మనం పెట్టుకున్నాం. దాని అర్థం ఏంటంటే మనము ఏదైతే నమ్ముతున్నామో ఆ నమ్మికని చూపిస్తుంది మనం పెట్టుకునేటువంటి సింబల్స్. అందువల్లే చాలాసార్లు ఆ సింబల్ గురించి మనం ఆలోచించినప్పుడు దాని వెనుకున్నటువంటి గొప్ప గొప్ప విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ స్క్రీన్ మీద ఒక సింబల్ చూపించాను. ఆ సింబల్ ఏంటో ఎవరైనా చెప్తారా? ఏమ్మా చెప్పు. నువ్వు ఎవరు? మన సబీనా? ఎప్పుడు నీ పేరు నాకు కన్ఫ్యూషన్. సబితా చెప్పు. నువ్వు చెప్పవా? నువ్వు అయ్యో చెప్పినట్టు అనుకున్నావా? సరే, ఇంకేమైనా చెప్తారా? సింబల్ ఏదో సింబల్ అశోక చక్రమా? భలే వాళ్ళండి. పోనీ దానికి ఎన్ని కర్రలు ఉన్నాయి చూసారా? 8 అనగానే మీకు గుర్తు రావాలి ఒక ఆయన, ఒక సన్యాసి, లేదంటే ఒక మత గురువు. 8-fold పాత్ అంటారు. చెప్పండి, సోషల్ స్టడీస్ టీచ్ చేసేటువంటి వాళ్ళు. అమ్మ మీదే సబ్జెక్టు? సోషలేనా? చెప్పండి, 8-fold పాత్ ఎవరిది అది? బుద్ధిజం. మీకు అర్థమవుతుందా? బుద్ధిజం యొక్క సింబల్. ఈ సింబల్ని వాళ్ళు పెట్టుకోవటంలో వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే బుద్ధుని యొక్క గొప్ప టీచింగ్స్ని దాని ద్వారా వాళ్ళు రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. అందుకనే ప్రతి సింబల్ వెనక కూడా ఒక ఫిలాసఫీ అనేటువంటిది ఉంది, ఒక థియాలజీ అనేటువంటిది ఉంది. అందుకనే 8 ఉన్నాయి. 8 స్పోక్స్ అంటారు వాటిల్ని. అంటే 8-fold పాత్ ఆఫ్ బుద్ధిజం అంటారు.
బుద్ధుడు 8 రకాలైనటువంటి స్టెప్స్ అనేటువంటివి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేనికి? మోక్షాన్ని సాధించడం కోసం. ఆ 8 ఫోల్డ్ పాత్ని రిప్రజెంట్ చేసేటువంటి ఈ చక్రమే ఆ యొక్క మొత్తం మతానికి అది సింబల్గా కనబడతా ఉంది. కాబట్టి ఈ 8 ఫోల్డ్ పాత్ అనేటువంటి దాన్ని చూపించేటువంటి సింబల్. పోనీ ఈ సింబల్ ఎవరైతే చెప్తారా? ఈ సింబల్ ఎప్పుడైనా చూసారా? కనీసం బైబిల్ స్టడీస్కి వచ్చిన వాళ్ళు చూసుంటారేమో. రైట్, ఇస్రాయేల్. సో ఇస్రాయేల్ వారి ఫ్లాగ్ మీద ఉంటుంది ఈ సింబల్. ఏంటి ఆ సింబల్? ద స్టార్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క ఆ స్టార్ని, అంటే దావీదు యొక్క గొప్పతనాన్ని రిప్రజెంట్ చేసేటువంటి జుడాయిజం యొక్క సింబల్ ఇది. యూదా మతం యొక్క సింబల్. అంటే ఈ సింబల్ని చూడంగానే దావీదు యొక్క గొప్పతనాన్ని, ఎందుకంటే జుడాయిజంలో ద కీ పర్సన్ అబ్రహాం తర్వాత ఎవరు? దావీదు. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసింది భూమి అయితే దావీదుకు దేవుడు వాగ్దానం చేసింది సింహాసనం. కాబట్టి ఆ సింబల్ చూడంగానే వాళ్ళకేం కనపడుతుంది చెప్పండి? సింహాసనం కనబడుతుంది. దావీదు యొక్క గొప్పతనం కనబడుతుంది. దావీదు యొక్క సింహాసనం కనబడుతుంది. అంత మాత్రమే కాదు, నేను ఇంకో విషయం కూడా చెప్తాను. ఈ విషయం చాలా మందికి తెలియదు. అది స్టార్ ఆఫ్ డేవిడ్ మాత్రమే కాదు, మ్యాథ్స్లో ఈ రెండింటిని ప్యారలల్ లైన్స్ అంటారు. మీకు అర్థమవుతుందా? ఏంటివి అవి? సమాంతర రేఖలు. ఈ 2 ప్యారలల్ లైన్స్, ఈ 2 ప్యారలల్ లైన్స్, 4 ప్యారలల్ లైన్స్ని అది సూచిస్తుంది. ఏదేను తోటలో ప్రవహించినటువంటి 4 నదులవి. ఆ 4 నదుల మధ్య ఉన్నటువంటి భూభాగమే ఇస్రాయేల్ యొక్క భూభాగం. బైబిల్ స్టడీస్కి వచ్చిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. నేను చెప్పాను, అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసిన భూభాగం ఎక్కడెక్కడ ఉంది? 2 నదుల మధ్యలో ఉంది. ఏ 2 నదులు? బబులోన్ యొక్క మహానది, తర్వాత యూఫ్రటీస్ నది మధ్య ఉన్నటువంటి భూభాగాన్ని దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ స్టార్ చూస్తున్నప్పుడు వాళ్ళ గుర్తుకొచ్చేది ఏంటంటే, నాట్ ఓన్లీ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ బట్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయేలు భూభాగం యొక్క విశిష్టత యొక్క గొప్పతనం ఆ సింబల్లో వాళ్ళకి కనబడతా ఉంటది. ఈ సింబల్ కనీసం మన భారతదేశంలో చెప్పండి అమ్మ, ఎవరిది? కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళది. గతంలో చూడంగానే కమ్యూనిస్ట్ పార్టీ. ఏంటిది? ఆ సింబల్ యొక్క ప్రత్యేకత ఏంటి మీకు అర్థమవుతుంది? కమ్యూనిజం యొక్క బేసిక్ ఫిలాసఫీ అనేటువంటిది ఆ సింబల్లో కనబడుతుంది. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, దానిలో 2 కనబడుతున్నాయి వస్తువులు. మీకు అర్థమవుతుందా? ఒకటి సుత్తి, ఇంకోటి ఏంటి? కొడవలి. సుత్తి ఎవరికి గుర్తు? కార్మికులకి. కొడవలి ఎవరికి గుర్తు? రైతులకి. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, కార్మికుల్ని రైతుల్ని ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక కామన్ గ్రౌండ్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక ఫిలాసఫీతో ప్రారంభమైనటువంటి మూమెంట్ కమ్యూనిస్ట్ మూమెంట్. కొంతమందికి అర్థం కావట్లా, పాస్టర్ గారు మీరు ఎటు వెళ్తున్నారు, ఇప్పుడేంటి మీరు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారా, మీరు ఎటు వెళ్తున్నారు అనుకోవద్దు, కంగారు పడద్దు, అక్కడికే వస్తుందా. మీకు అర్థమవుతుందా? ఈ సింబల్ ఎవరు చెప్పండి? కార్మికులని తర్వాత రైతుల్ని ఒక దగ్గరికి తీసుకొని రావాలి అనేటువంటి ఎజెండా ఆ సింబల్లో మనకు కనబడతా ఉంది. ఈ సింబల్ ఎవరిదో తెలుసా? స్వస్తికే. కానీ అది ఎవరిదా సింబల్? ఎవరిదమ్మా? వెరీ గుడ్, హిట్లర్. అబ్బా, నేను ఇది ఎవరు చెప్పరనుకున్నానండి, నేను మరి చెప్పేశారు. అసలు చాలా గొప్పోళ్ళు మీరు. సో చక్క చరిత్ర చదవండి, అర్థమవుతుందా? హిట్లర్. ఎందుకంటే స్వస్తిక్ ఎట్లా ఉంటే అది హిందూయిజం యొక్క సింబల్, కానీ ఈ స్వస్తిక్ ఎట్లాగుంది? యాంగిల్లో ఉంది. అది ఎందుకంటే హిట్లర్ యొక్క నినాదం. హిట్లర్ నమ్మింది ఏంటంటే, హీ బిలీవ్డ్ ఇన్ ద రేషియల్ సుప్రమసీ, అంటే జాతి యొక్క ఔన్నత్యాన్ని ఆయన నమ్మినటువంటి వ్యక్తి. ఆయన ఏ జాతి యొక్క ఔన్నత్యాన్ని ఆయన కోరుకున్నాడంటే
ద ఆరియన్ రేస్ అంటాడు. ఎందుకంటే జర్మన్స్ దే బిలాంగ్ టు ద ఆరియన్ రేస్. అందువల్ల ఈ ఆర్యన్ యొక్క రేసు మాత్రమే అది ఉన్నతమైనటువంటిది. ఆ రేసు తప్పితే ఇంకో రేసు ఉండకూడదు అని ఏం చేశాడంటే హిట్లర్ యూదుల్ని చంపడం ప్రారంభించాడు. అందుకనే సెకండ్ వరల్డ్ వార్ అనేటువంటిది వచ్చింది. సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ రావడానికి కారణం ఏంటి? సారీ, సెకండ్ వరల్డ్ వార్ కాదు, ఫస్ట్ వరల్డ్ వార్. నేను అంటే మీరు కూడా తలూపేస్తున్నారు, కరెక్ట్ చేయండి. రైట్, ఫస్ట్ వరల్డ్ వార్. ఎందుకు? హిట్లర్ యొక్క నినాదం అది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక సింబల్ చూడంగానే ఆ సింబల్ యొక్క ఫిలాసఫీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ సింబల్ ద్వారా ఆ వ్యక్తి లేదంటే వ్యవస్థ లేదంటే దాని యొక్క ఫిలాసఫీ యొక్క గొప్పతనాన్ని ఆ సింబల్ చూపిస్తూ ఉంటుంది. ఇవి చరిత్రలో ఏమంటారు, కొన్ని సింబల్స్, ఇంకా చాలా సింబల్స్ ఉన్నాయి. ఇప్పుడు నా ఉద్దేశం సింబల్స్ గురించి టీచ్ చేయటం కాదు. అయితే ఈ సింబల్ దగ్గరికి వస్తున్నాను. క్రాస్ అనేటువంటిది విగ్రహం కాదమ్మా. కొంతమంది సిలువను పెట్టుకొని పూజిస్తారు. సిలువ అనేటువంటిది పూజించడానికి కాదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఐడల్, ఇట్స్ జస్ట్ అ సింబల్. అది కేవలం ఏంటి చెప్పండి, సిలువ అనేటువంటిది చక్కగా ఫోటో పెట్టుకొని దానికి దండేయటానికి కాదు. కొంతమంది ఆ పని చేస్తారు. ఏ పని చేస్తారు? సిలువ అనేటువంటిది పెట్టి దానికి దండేసి దానికి నమస్కారం పెడతారు. అమ్మ, సిలువ అనేటువంటిది విగ్రహం కాదు. అలానే కొంతమంది సిలువ అనేటువంటిది ఫ్యాషన్ సింబల్ కింద వాడతారు. మీకు అర్థమవుతుందా? చెవులకి లేదంటే మెడలో తగిలించుకోవడానికి. సిలువ అనేటువంటిది ఒక ఫ్యాషన్ సింబల్ కాదు. సింబల్స్ ఫ్యాషన్ సింబల్స్ తీసిపడేయండి, ఐడల్స్ తీసిపడేయండి. సిలువ అనేటువంటిది ఒక విగ్రహం కాదు. సిలువ అనేటువంటిది ఒక ఫ్యాషన్ సింబల్, అంతకంటే కాదు. ఈ సిలువ చూడంగానే జనాలకు గుర్తుకొచ్చేది గొప్పతనమా లేదంటే చేతకాంతనమా చెప్పండి. ఇందాక మీరు చూసిన సింబల్స్ అన్నిట్లో కూడా ఆ వ్యక్తులు తమ గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేశారు. ఆ ఫిలాసఫీ కానీ ఆ వ్యవస్థ కానీ ఆ వ్యక్తి కానీ అతని యొక్క గొప్పతనాన్ని సింబల్స్ ద్వారా చూపించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ సింబల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సింబల్ చూసినప్పుడు చరిత్రలో అబ్బా ఇది భలే గొప్ప సింబల్ అండి, దీన్ని కనుక మనం దీన్ని వెనరేట్ చేయాలి లేదంటే ఆనర్ చేయాలి అనేటువంటి దాన్ని ఎవరు ఆలోచించలేదు. ఎందుకో తెలుసా? సిలువ అనేటువంటిది లోకం దృష్టిలో ఎట్లా ఉందమ్మా? పౌలు గారు ఏమని రాశాడు? సిలువ అనేటువంటి వెర్రితనము ద్వారా, ద ఫూలిష్నెస్ ఆఫ్ ద క్రాస్, ద వరల్డ్ థాట్ దట్ ద క్రాస్ వాస్ ఫూలిష్. లోకము ఏమనుకుందంటే సిలువ అనేటువంటిది ఎందుకు పనికిరాని లేదంటే వెర్రితనమైనటువంటి ఒక ఆబ్జెక్టు, లేదంటే ఇది ఒక మతము, ఎందుకు పనికిరానటువంటి ఒక ఫిలాసఫీ అనేటువంటి విషయాన్ని దీన్ని గమనించారు. అందుకనే మీరు గమనిస్తే క్రాస్ వాజ్ నెవర్ ఎ సింబల్ టు బోస్ట్. సిలువ అనేటువంటి సింబల్ ఎప్పుడు కూడా అతిశయించడానికో గొప్పతనాన్ని చూపించడానికో ఆ సింబల్ని ఎప్పుడు వాడలేదు. ఎందుకంటే వాళ్ళు అది గొప్పతనం అని అనుకోలేదు. లోకంలో ఉన్నటువంటి ఫిలాసఫర్స్ కానీ, లోకంలో ఉన్నటువంటి తత్వవేత్తలు కానీ, లోకంలో ఉన్నటువంటి జ్ఞానులు కానీ, లోకంలో ఉన్నటువంటి గొప్పవారు కానీ దీన్ని ఎప్పుడు కూడా వాళ్ళు అతిశయించడానికి అది కారణం లేకుండా పోయింది. అయితే ఈ రోజున ఈ క్రాస్ యొక్క గొప్పతనాన్ని మనం రాబోయేటువంటి రోజుల్లో మనం ధ్యానం చేసుకుంటాం. ఇది లోకం దృష్టిలో వెర్రితనమే కానీ దేవుని యొక్క మహాశక్తి అయి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మన బ్రతుకులు మారుతాయి. దేవుణ్ణి మనం తెలుసుకునేటువంటి విధానం మారుతుంది. ఈ దేవుని యొక్క గొప్పతనం ఏంటో, ఈ దేవుని యొక్క విశిష్టత ఏంటో మనకు అర్థం కావడానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క క్రాస్ గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఆ మాటకు వస్తే పౌలు గారి దినాల్లో పౌలు గారు ఈ పత్రికను రాసినప్పుడు కానీ
కొత్త నిబంధన న్యూ టెస్ట్మెంట్ టైమ్స్లో కానీ క్రాస్ అనేటువంటిది అది చాలా హీనమైనటువంటి క్యాపిటల్ పనిష్మెంట్. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే దాన్ని క్యాపిటల్ పనిష్మెంట్ అని దేనికి అంటారంటే గవర్నమెంట్ విధించేటువంటి శిక్షని క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మన భారతదేశంలో క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటి? ఉరి తీయటం అనేటువంటిది క్యాపిటల్ పనిష్మెంట్. ఎందుకు? ఉరి తీసేటువంటి హక్కు ఎవరికి ఉంది? ఇండివిజువల్స్కి లేదు, అది గవర్నమెంట్కి మాత్రమే ఉంది. దాన్ని క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. అదేవిధంగా ఫస్ట్ సెంచరీలో రోమా ప్రభుత్వం వాళ్ళు ఈ సిలువని వాళ్ళు క్యాపిటల్ పనిష్మెంట్గా వాడేటువంటి వాళ్ళు. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఒక వ్యక్తిని లేదంటే ఒక క్రిమినల్ని చంపేటువంటి ఒక విధానముగా వాళ్ళు వాడుకునేటువంటి వాళ్ళు. ఆ మాటకు వస్తే ఇంకో మాట చెప్పనా? ఈ రోజున మన క్యాపిటల్ పనిష్మెంట్స్ తీసుకుంటే ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అనేటువంటిది 1 సెకండ్లో అయిపోద్ది. మీకు తెలుసా సంగతి? ఉరి అనేటువంటిది గంటలు తీయరు. అలానే ఎలక్ట్రికల్ చైర్లో పనిష్మెంట్ అనుకోండి, గంటలు చేయరు. కొన్ని నిమిషాల్లో ఈ ప్రక్రియ అంతా అయిపోద్ది. అయితే సిలువలో అనేటువంటి క్యాపిటల్ పనిష్మెంట్కి ఉన్నటువంటి సంగతి ఏంటి తెలుసా? ఈ సిలువ ఇట్ ఈస్ ఏ స్లో హ్యూమిలియేటింగ్ డెత్. వెంటనే అయిపోయేటువంటి కాదు. కొన్నిసార్లు సిలువ మీద వాళ్ళు నగ్నంగా కొన్ని దినాలు వేలాడదీయబడి ఉంటారు. వాళ్ళు కొంతమంది వెంటనే చచ్చిపోతారు, కొంతమంది కొన్ని దినాలు వేలాడతారు. సాధారణంగా వాళ్ళని నేకెడ్గా తీస్తారు. దాని అర్థం ఏంటి తెలుసా? ఊర్లో వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఆ క్రిమినల్ని వాళ్ళు చూస్తారు. అతను ఎంత సఫర్ అవుతూ చచ్చిపోతున్నాడో వాళ్ళు గమనిస్తారు. ఒక పక్కన అది సఫరింగ్ మాత్రమే కాదు, ఇంకో పక్కన అది అవమానం. ఇట్స్ ఎ హ్యూమిలియేషన్. అందరి ముందు ఊరు బయట సిలువను పెట్టి వాళ్ళు నగ్నంగా ఒక వ్యక్తిని సిలువ మీద వేలాడదీస్తుంటే అంతకంటే అవమానం ఏముంటుంది? ఆ చనిపోయే వ్యక్తి ఏం కోరుకుంటాడు? ఎంత ఫాస్ట్గా చచ్చిపోతే ఈ అవమానం త్వరగా పోతేమో అనుకుంటే, ఈ సిలువలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఈ డెత్ అనేటువంటిది అంత తేలిగ్గా రాదు. ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ హ్యూమిలియేటింగ్ ప్రాసెస్. అది నెమ్మదిగా ఉండేటువంటి మరణం, అది చాలా పెయిన్ఫుల్గా ఉండేటువంటి మరణం. అంత మాత్రమే కాదు, అది అవమానకరమైనటువంటి మరణం. ఇప్పుడు చెప్పండి, ఈ సింబల్ గొప్పతనాన్ని చూపిస్తుందా, అవమానాన్ని చూపిస్తుందా? మీకు అర్థమవుతుందన్నమాట. చాలాసార్లు మన సిలువ ఏంటో అర్థం కావట్లేదు. సిలువ అనుకున్నటువంటి స్టోరీ మనకు అర్థం కావట్లేదు. ఈ సిలువ అనేటువంటిది మనం అతిశయించడానికి కాదు. ఇటువంటి స్లో పెయిన్ఫుల్ హ్యూమిలియేటింగ్ డెత్ని యేసుప్రభువు వారు నీ కోసం నా కోసం ఆయన అనుభవించాడు. కాబట్టి సిలువని మీరు తక్కువగా ఎస్టిమేట్ చేయొద్దు. అంత మాత్రమే కాదు, ఈ సిలువ అనేటువంటిది ఎవరికి వేస్తారంటే చాలా అతి క్రూరుడైనటువంటి క్రిమినల్కి. ఇప్పుడు మన మాటలు చెప్పుకోవాలనుకోండి, ఎవరు భయంకరమైనటువంటి క్రిమినల్? ఒక టెర్రరిస్ట్ అనుకోండి. మీకు అర్థమవుతుందా? గవర్నమెంట్ శిక్షల్లో అతి హీనమైనటువంటి శిక్ష ఎవరు చెప్పండి? టెర్రరిస్టులకి. అంటే ఆ రోజుల్లో కూడా అటువంటి వారికి విధించేటువంటి శిక్ష ఏదో చిన్న దొంగతనాలు, ఏదో చిన్న తప్పులు చేసినటువంటి వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు విధించే శిక్ష కాదు ఇది. చాలా క్రూరమైనటువంటి ఘోరమైనటువంటి క్రిమినల్ ఎవరైనా ఉంటే అటువంటి క్రిమినల్కి వేసేటువంటి శిక్ష ఏం చెప్పండి? ఇది సిలువ అనేటువంటి శిక్ష. ఇప్పుడు యేసుప్రభువు వారు ఎటువంటి శిక్షను తీసుకున్నాడు? ఫ్యాన్సీ డెత్ను కోరుకోలేదమ్మా. మీకు అర్థమవుతుందా? యేసుప్రభువు వారు మీరందరూ చూడగా నేను సమాధిలోకి వెళ్తాను, సమాధి తలిపేసేయండి, లోపల నేను ఉంటాను అని అనలేదు ఆయన. నేను సజీవ సమాధి అవుతాను అనలేదు ఆయన. యేసుప్రభువు వారు ఒక హ్యూమిలియేటింగ్ డెత్ని గుండా ఆయన వెళ్ళాడు. అలానే ఒక పెయిన్ఫుల్ డెత్. అంత మాత్రమే కాదు,
ఇట్స్ ఏ షేమ్ఫుల్ డెత్. షేమ్ఫుల్ డెత్. అది ఒక క్రిమినల్కి మాత్రమే వేసేటువంటి శిక్షని యేసుప్రభు వారికి వాళ్ళు వేశారు. ఆ శిక్ష చూసినప్పుడు దానిలో అతిశయించడానికి ఏదీ లేదు. అందుకని నేనంట, చరిత్రలో మీరు కనుక గమనిస్తే క్రాస్ అనేటువంటి సింబల్ ఆల్మోస్ట్ యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచినటువంటి 200 సంవత్సరాలకు కానీ ఆ సిలువ అనేటువంటి సింబల్ని చరిత్రలో ఎవరు వాడలేదు. ఎందుకు? అది గొప్ప సింబల్ కాదు. అది చూసినప్పుడు వాళ్ళకి అవమానం గుర్తుకొస్తుంది. అది చూసినప్పుడు వాళ్ళకి సిగ్గు గుర్తుకొస్తుంది. అది చూసినప్పుడు వాళ్ళకి క్రిమినల్స్ గుర్తుకొస్తున్నారు. అది చూసినప్పుడు ఒక షేమ్ఫుల్ డెత్ వాళ్ళకి కనపడతా ఉంది. అటువంటి ఘోరమైనటువంటి సిలువ అనేటువంటి దాన్ని యేసుప్రభు వారు ఎక్కవలసి వచ్చింది. అందుకే ఒక ఆయన జర్మన్ ఫిలాసఫర్ ఉన్నాడు, ఫ్రెడరిక్ నీచే అని. ఫ్రెడరిక్ నీచే అనేటువంటి అతను చరిత్రలో గాడ్ ఈస్ డెడ్ అనేటువంటి మూవ్మెంట్ని ప్రారంభించినటువంటి ఫిలాసఫర్. ఆయన అన్నాడు, దేవుడు చచ్చిపోయాడు, ఆ దేవుడిని మనం ఎప్పుడో సమాధి చేశాం, రండి లెట్ us సెలబ్రేట్ ద డెత్ ఆఫ్ గాడ్ అన్నాడు ఆయన. దేవుని యొక్క మరణాన్ని మనం సెలబ్రేట్ చేద్దాం. ఈ దేవుని మనం సమాధి చేశాం, ఈ దేవుని మనం చంపేశాం, ఇంకా దేవుడు అనేటువంటి వాడు లేడు అని గాడ్ ఈస్ డెడ్ అనేటువంటి మూవ్మెంట్ని ప్రారంభించిన వాడు ఫ్రెడరిక్ నీచే. ఆ ఫ్రెడరిక్ నీచే యొక్క ఫిలాసఫీతో ప్రభావితం చేయబడినటువంటి వాడు అడాల్ఫ్ హిట్లర్. మీకు అర్థమవుతుందా? ఫిలాసఫీస్ చిన్నవి కాదమ్మా ఇవి. ఈ ఫిలాసఫీస్ చాలా భయంకరంగా మనుషుల్ని ప్రభావితం చేస్తాయి. ప్రజలు భయంకరంగా ఆ ఫిలాసఫీస్ని వాళ్ళు నమ్మటానికి ప్రయత్నం చేస్తారు. ఏం చెప్పండి? రైట్ అమ్మా, దయచేసి రైట్ సెటిల్ చేసుకోండి త్వరగా. మెసేజ్ టైంలో అటు ఇటు డిస్టర్బ్ చేయొద్దు, డిస్టర్బ్ అవ్వద్దు. రైట్. ఈ ఫ్రెడరిక్ నీచే అనేటువంటి వాడు ఏం చేశాడంటే ఆయన ఒక ఫిలాసఫీ మాట్లాడాడు. ఏంటో తెలుసా ఫిలాసఫీ? క్రిస్టియానిటీ ఈజ్ ఎ రిలీజియన్ ఆఫ్ వీక్లింగ్స్ అన్నాడు. ఏం చెప్పండి? క్రైస్తవ్యం అనేటువంటిది ఎవరి కోసం అంట? అది బలహీనుల కోసం అన్నాడు. ఏమన్నాడు? క్రైస్తవ్యం అనేటువంటిది బలహీనుల కోసం అయ్యా. అందుకనే వీళ్ళు ఏం చేస్తారు? సిలువని వాళ్ళు సింబల్ కింద వాడుకుంటారు. సిలువ అనేటువంటిది విక్టరీ కాదు, సిలువ అనేటువంటిది బలహీనత. అందుకనే క్రైస్తవ్యం అనేటువంటిది బలహీనులు వాళ్ళు వెంబడించేటువంటి ఒక మతం అన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ముందుకెళ్ళి ఏమన్నాడు తెలుసా? అసలు దేవుడు సిలువేయబట్టం ఏంటండి? ఊరుకోండి. దేవుడు అక్కడ సిలువేయబడతాడా అంటే అర్థం ఆయన ఏమన్నాడు తెలుసా? మీ దేవుడు అంత చేతగాని వాడా? ఎందుకు సిలువెక్కాడు? అంత బలహీనుడు ఆయన, ఎందుకు సిలువెక్కాడు? మీకు అర్థమవుతుందా? చరిత్రలో సిలువ అనేటువంటి సింబల్ని వాడటానికి ఎవరు కూడా ప్రయత్నం చేయలా. ఎందుకంటే క్రైస్తవ్యం అనేటువంటిది ఇది ఒక బలహీనులకి సంబంధించింది అనేటువంటి ఫిలాసఫీని తీసుకొచ్చాడు ఫ్రెడరిక్ నీచే. దాని అర్థం ఏంటో తెలుసా? ద క్రాస్ వాజ్ నెవర్ ఎ ప్రిఫర్డ్ సింబల్. చరిత్రలో ఈ సిలువని కనీసం ఒక సింబల్ గా కూడా వాడటానికి ఎవరు ఇష్టపడలేదు. ఈ సిలువ అనేటువంటిది ఇది ఒక బలహీనమైనటువంటిది అనేటువంటిది మనుష్య జ్ఞానం. ఇదేం చెప్పండి? మనుష్య జ్ఞానం. ఇప్పుడు వస్తున్నాను నేను ముందుకి. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుష్య జ్ఞానాన్ని అంట ఆయన వ్యర్థం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనుష్య జ్ఞానాన్ని. ఇప్పుడు మీరు చదవండి అమ్మా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఇప్పుడు
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. తర్వాత ఏమన్నాడు? జ్ఞానుల జ్ఞానమును ఏం చేస్తాను నేను? నాశనము చేతును. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు ఆ మాట. పౌలు గారు ఇన్ఫాక్ట్ ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి స్క్రిప్చర్ ఆయన కోట్ చేస్తున్నాడు. జ్ఞానుల జ్ఞానమును నేను నాశనము చేతును అనేటువంటి వాక్య భాగం ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు మన ముందున్నటువంటి స్క్రీన్ లో ఉన్నటువంటి వాక్య భాగంలో ఉంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ప్రభు అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, అందరు కలిసి గట్టి చదవండి. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. మీకు అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ప్రాఫిటిక్ గా మాట్లాడుతున్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో, రేయ్ నేను ఒక రోజు తీసుకురాబోతున్నాను, ఆ రోజు చరిత్రలో ఆశ్చర్యకరమైనటువంటి రోజు. ఆ రోజు నేనేం చేయబోతున్నాను తెలుసా? జ్ఞానుల జ్ఞానమును నేను నాశనము చేయబోతున్నాను, బుద్ధిమంతుల బుద్ధిని ఎందుకు పనికిరాని విధంగా నేను చేయబోతున్నాను అని దేవుడు ప్రొఫెటిక్ గా మాట్లాడాడు. దాన్ని యేసు ప్రభు యొక్క సిలువలో ఆయన సత్యము చేసి చూపించాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్తాం. మీకు అర్థమవుతుందా? ప్రొఫెటిక్ గా దేవుడు అన్నాడు, నేను ఒక ఆశ్చర్యకరమైన రోజు నేనా ఈ పని చేస్తాను. ఏం చేస్తాను తెలుసా? ఆ రోజున బుద్ధిమంతుల బుద్ధిని నేను నాశనము చేస్తాను, జ్ఞానుల జ్ఞానమును నేను నాశనము చేస్తాను. అది ఎక్కడ జరిగిందో తెలుసా? యేసు ప్రభు యొక్క సిలువలో. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. యేసు ప్రభు యొక్క సిలువలో దేవుడు ఎట్లాగా ఈ పనిని నెరవేర్చాడు, ఎట్లా జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని, బుద్ధిమంతుల బుద్ధిని ఆయన ఎట్లా నాశనం చేశాడు అనేటువంటి విషయాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. ఇక్కడ ఈ విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్ యెషయా గ్రంథం ఉంది కదా, ఇప్పుడు 29వ అధ్యాయంలో 15-16 వచనాలు ఇప్పుడు చదవండి అమ్మా. అందరం ఉంది అక్కడ. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చూచు వారికి శ్రమ. లోకం యొక్క జ్ఞానం ఏం చేస్తుందంట? తమ ఆలోచనలు దేవునికి కనబడకుండా మన లోపల మనం పెట్టుకుందాం అనుకుంటుందంట లోకంలో జ్ఞానం. మీకు అర్థమవుతుందా? లోకంలో జ్ఞానం ఏమంటుంది? మనం ఎవరికి కనపడకుండా బతుకుతాం, మన యొక్క భక్తి ఎవరికి కనపడకుండా బతుకుతాం, ఏం పర్లేదు, మనం ఎన్ని నాటకాలు వేసినా ఎవరికి తెలియదు. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుని కనపడకుండా మేము పనులు చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, లోకము ఒక విషయంలో బుద్ధిహీనమైపోయింది. ఎందుకో తెలుసా? దేవుడికి మరుగైనటువంటి పనిని నువ్వేం చేయగలవు చెప్పండి? ఇప్పుడు చెప్పండి అమ్మా. కొంతమంది మందిరంలో భక్తిగా ఉంటారు, ఎక్కడ అసలు రంగు కనబడుతుంది? ఇంట్లోనూ ఆఫీసులోను. ఇంట్లోనూ ఆఫీసులోను వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇక్కడ పాస్టర్ గారు లేరు కదా, ఇక్కడ దేవుని మందిరం కాదు కదా, ఇక్కడ ఎవరు చూడలేదు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నా నేను? ఎవరి గురించి అమ్మా? బయట వాళ్ళ గురించా? మన గురించే. ఏమనుకుంటున్నాం మనం? ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం ఏమనుకుంటుందంటే విర్రవీగుతుంది. ఏమంటుంది? దేవునికి కనపడకుండా నేను బతుకుతాను. ప్రభు అంటున్నాడు, అరే బుద్ధిహీనుడా, నువ్వు దేవుని దగ్గరుండి ఎక్కడ తప్పించుకుంటావురా? అసలు దేవునికి మరుగైన ప్రదేశం ఏమనుందా? యవనస్తులు ఏమనుకుంటారు? ఇంటర్నెట్ కెఫేలో కూర్చొని చుట్టూతా డోర్లు వేసుకొని మమ్మల్ని ఎవరు చూడలేదు అనుకుంటారు. ఏమమ్మా? ఇళ్లలో కంప్యూటర్ మీద కూర్చొని రూమ్కి డోర్ లాక్ చేసుకొని ఎవరు చూడకుండా వెబ్సైట్స్ సర్ఫ్ చేస్తూ ఉంటారు. ఏమనుకుంటున్నారు వాళ్ళు బుద్ధిహీనంగా? ఏమనుకుంటారమ్మా? మమ్మల్ని ఎవరు చూడలేదు. మీకు అర్థమవుతుందా? లోకం ఇప్పుడు చెప్పండి అమ్మా,
దేవుని జ్ఞానం బుద్ధిహీనమైందా? లోక జ్ఞానం బుద్ధిహీనమైందా? లోక జ్ఞానం బుద్ధిహీనమైంది. లోక జ్ఞానం అనుకుంటుంది, అందుకే ఇక్కడ అంటున్నాడు, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. ఎక్కడి తప్పించుకుంటావయ్యా నువ్వు దేవుని దగ్గర నుండి? దేవునికి మరుగ్గా ఉండి నువ్వు ఏమి చేయగలవు? ఆలోచన నీకు రాకమునిపే దేవుడు ఆలోచన ఎరిగినటువంటి వాడు. ఎక్కడ తప్పించుకుంటావు? నన్ను ఎవరు చూడలేదని రూమ్లో తాళం వేసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తుంటే ప్రభు చూడలేదా? ఈ లోక జ్ఞానం ఏమనుకుంటుందంటే బుద్ధిహీనంగా నేను దేవునికి కనపట్టలేదు అనుకుంటుంది. ఇంకా ఏమంటున్నాడు ముందు? మమ్మను ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని తా చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. చెప్పండి, వీళ్ళు క్రియలు ఎక్కడ చేస్తున్నారు? పబ్లిక్ కాదు. పబ్లిక్ చేయకుండా వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు? సీక్రెట్గా ఎవరికి కనపడకుండా ఇంకొక జీవితాన్ని వీళ్ళు జీవిస్తున్నారు. గమనించారా? మన జీవితాల్లో కూడా రెండు జీవితాలు ఉంటాయి. ఉన్నాయా లేదా? ఏ రెండు జీవితాలు ఉన్నాయి? పబ్లిక్గా మనం జీవించే జీవితం వేరు, ప్రైవేట్గా మన జీవితం వేరు. వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రైవేట్గా మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం. జాగ్రత్త, దేవుడు ఎట్ట కనబడుతున్నాడు మీకు? నువ్వు పబ్లిక్గా ఒకటి, నువ్వు ప్రైవేట్గా ఒకటి, నువ్వు షో ఆఫ్ ఇస్తుంటే, నువ్వు చీకట్లో నీ క్రియలు జరిగిస్తుంటే దేవుని తెలీదా? ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇది జ్ఞానమా, ఇది బుద్ధిహీనత? అవునా? మీకు అర్థమవుతుందా? లోకములో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది బుద్ధిహీనత అని చూపిస్తున్నాడు. ఇది బుద్ధిహీనత అనేటువంటి అంశం దేని బట్టి మాట్లాడతారు తెలుసా? ద ఫస్ట్ థింగ్ ఈజ్ యు ఆర్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ నాట్ వాచింగ్. దేవుడు నన్ను చూడలేదు అనుకొని రహస్యంగా నువ్వు పనులు చేస్తున్నావు. దేవుడు నన్ను చూడలేదు అనుకొని నువ్వు రహస్యంగా చీకటి కార్యాలు చేస్తున్నావు. కానీ పబ్లిక్గా నువ్వు మందిరానికి వచ్చి ఇంకోలాగా నువ్వు చూపించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. జాగ్రత్త, ఇది దేవుని దృష్టిలో ఇది జ్ఞానం కాదమ్మా. ఇదేం చెప్పండి? బుద్ధిహీనత. మళ్ళీ చెప్పండి, ఇదేంటిది? ఎవరు గట్టిగా చెప్పట్లేదు కదా? ఎవరిది బుద్ధిహీనత? ఎవరిదమ్మా? బయట ఉన్నోళ్ళదా? ఎవరిదా బుద్ధిహీనత? మనదే, మనదే ఈ బుద్ధిహీనత. ప్రభు అంటున్నాడు, అయ్యో. ఇంక తర్వాత చెప్పండి ఏమంటున్నాడు? ఆయన బుద్ధిహీన అట్లా. ఆయన ఏమంటాడు? మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? ఏమయ్యా, కుమ్మరి మంటు ఒకటే అనుకుంటున్నావా? ఏ కుమ్మరి మంటు మళ్ళీ ఒకటే అనుకుంటున్నావా? నేను ఒక ఆవిడతో మాట్లాడుతున్నా. ఏమండి, మనుష్య జ్ఞానం ఇది. ఏముంటుందంట? దేవుడు ఆయన మంచోడైతే ఎందుకు నరకానికి ప్రజలు తీసుకెళ్తున్నాడు? ఏంటో ప్రశ్న ఏం చెప్పండి? దేవుడు మంచోడైతే నరకానికి మనుషులు ఎందుకు తీసుకెళ్తున్నాడు అన్న. నేను అన్నాను, ఒక్క విషయం చెప్తాను చూడమ్మా. నీ యొక్క న్యాయము ఏదైతే అనుకుంటున్నావో అది ఎటువంటి న్యాయం? మనకున్నటువంటి న్యాయం పర్ఫెక్ట్ జస్టిసా, ఇంపర్ఫెక్ట్ జస్టిసా? ఏమ్మా చెప్పండి, మన జస్టిస్ ఎటువంటిది? మన జస్టిస్ ఎటువంటిది? పర్ఫెక్టా, ఇంపర్ఫెక్టా? సంపూర్ణమైనదా, అసంపూర్ణమైనదా? ఇప్పుడు దేవుని న్యాయం ఉందనుకోండి, అది పర్ఫెక్టా, ఇంపర్ఫెక్టా? ఏమ్మా నేను అన్నాను, ఏమ్మా నీ ఇంపర్ఫెక్ట్ దృష్టిలోనే నీకు ఇది అన్యాయంగా కనబడితే దేవుని యొక్క పర్ఫెక్ట్ జస్టిస్లో ఆయనకు తెలీదా? బుద్ధిహీనరాలా అన్నాను. అది నా మాట కాదు, దేవుడు అంటున్న మాట ఇది. ఇట్లానే ఎవరనుకుంటారు? ఏమో అక్కడ ఏమో చూడండి, ఏమన్నా అక్కడ ప్రభు రూపింపబడిన వస్తువు
రూపించవాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? లోకంలో జ్ఞానం ఏమనంటుంది? ఎవరు బుద్ధి అంటుంది? చెప్పండి అమ్మా, ఎవరిని? పారామీటర్స్ ఎవరు సెట్ చేస్తారు? నువ్వు నేను సెట్ చేస్తామా? దేవుడు సెట్ చేస్తాడా? రూపించమని వాడు ఎవరు చెప్పండి? రూపించిన వాడెవరు? ఇప్పుడు ఎవరు గొప్పవాడు? రూపించిన వాడా, రూపించబడినటువంటి వస్తువా? చెప్పండి అమ్మా. మనం గొప్పవాడమా, కంప్యూటర్ గొప్పదా? మనం అనుకుంటాం కంప్యూటర్ గొప్పది అనుకుంటాం. అదేంటోనండి, నాకు లెక్కలు సరిగ్గా రావండి, ఈ కంప్యూటర్ చూడండి, అదట అనగానే అట్ట అయిపోతుందండి, ఎంత జ్ఞానమో అంటున్నారు వీళ్ళు. దేని పట్టుకొని అందరూ ఏమనుకుంటున్నారు? కంప్యూటర్ చాలా తెలివైంది అనుకుంటున్నారు. అసలు తెలివైనవాడు ఎవరు చెప్పండి? అసలు కంప్యూటర్ తయారు చేసేవాడే కంప్యూటరా? మనం దేని చూసుకొని ముడిసిపోతున్నాం? కంప్యూటర్ చూసుకొని అబ్బో ఈ కంప్యూటర్ ఎంత బాగుందో, అసలు నాకు చేత కావట్లేదు, కానీ అట్ట బటన్ నొక్కంగానే అట్ట ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఎంత గొప్ప కంప్యూటరా. ఏమ్మా, ఎవరు గొప్పవాళ్ళు? రూపించబడిన వస్తువా, రూపించిన వాడా? ఇప్పుడు చెప్పండి, ఎవడు గొప్పవాడు, మనమా దేవుడా? మనుష్య జ్ఞానం ఏమంటుంది ఇప్పుడు? ఇది మిడిమిడి జ్ఞానం. ఏమంటుంది? ఏమండి, దేవుడు గనక ఆయన న్యాయవంతుడైతే ఎందుకు మనుషులు నరకాన్ని పంపిస్తున్నాడు? నేను అన్నాను, నీ ఇంపర్ఫెక్ట్ జస్టిస్తోనే అది అన్యాయం అంటుంటే, దేవుడు ఆయనలో న్యాయము పరిపూర్ణమైనటువంటిది, ఆయన ప్రేమ పరిపూర్ణమైనటువంటిది. అటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ, అటువంటి పరిపూర్ణమైనటువంటి న్యాయం కలిగినటువంటి దేవుడు ఒక వ్యక్తిని నరకానికి ఎందుకు అలా చేస్తున్నాడు? అది దేవుడి ప్రాబ్లమా, మన ప్రాబ్లమా? ఒక ఆయన అన్నాడు, పరలోకంలోకి వెళ్ళేవాళ్ళు ఎవరో తెలుసా? పరలోకంలోకి వెళ్ళేవాళ్ళు ఎవరంటే, ప్రభువా నీ చిత్తం జరుగుగాక అనేటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. నా చిత్తం నెరవేర్చుగాక అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు? మీకు అర్థమవుతుందా? ప్రాబ్లం ఎక్కడుంది? దేవుని దగ్గర లేదు, నీ రెస్పాన్స్లో ఉంది. నీ రెస్పాన్స్ని అది మాట్లాడకుండా ఇప్పుడు ఎవరు చూపిస్తున్నావు? ప్రభు ఏమంటున్నా అక్కడ చదవండి. ఇప్పుడు రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? బుద్ధిహీనుడా, బుద్ధి లేనివాడి నువ్వు నేనురా, దేవుడు కాదా? దేవుడు ఆయన అనంత జ్ఞాని, దేవుడు పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, దేవుడు పరిపూర్ణమైనటువంటి న్యాయాన్ని జరిగించేవాడు. అటువంటి దేవుణ్ణి చూసి సర్టిఫికేట్ ఇచ్చాడు, గొప్పడు అయిపోయావు నువ్వు నేను. చెప్పండమ్మా, వీళ్ళ గొప్పతనం ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు సర్టిఫికేట్? ఇంక వీళ్ళ లెవెల్లో మనుషులు కనబట్లా, వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయిపోయారు? దేవునికే వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. జాగ్రత్త. అందుకే ప్రభు అంటున్నాడు, ద విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ డినైస్ ద క్రియేటర్. ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందంటే వెర్రితనముతో దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నేను చరిత్రలో ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరిగించబోతున్నాను. అదేంటో తెలుసా? ఒకానొక దినమున లోక జ్ఞానాన్ని నేను నాశనం చేయబోతున్నాను. అది చరిత్రలో జరిగింది ఎప్పుడో తెలుసా? యేసు ప్రభువు వారు సిలువెక్కినప్పుడు. ఇన్ ద క్రాస్ ద విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్ వాస్ డిస్ట్రాయిడ్. యేసు ప్రభు సిలువలో ఏం జరిగింది? లోక జ్ఞానము అది సంపూర్ణముగా నాశనము చేయబడింది. ఈ ప్రపంచము ఎంత సెన్స్లెస్ గా ఉందో ఇక్కడ దేవుడు ఒక ఎనాలజీ ఇస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? యెషయా గ్రంథంలో ప్రభు అంటున్నాడు, ఈ జ్ఞానాన్ని నేను నాశనం చేయబోతున్నాను. ఎందుకో తెలుసా? రండి చెప్తాను, వింటాను, మీరు చెప్తారా? ఏంటో తెలుసా? ఈ యొక్క ఎనాలజీ నేను ఇవ్వబోతున్నాను. ఏంటి ఆ ఎనాలజీ? ప్రభు అంటున్నాడు, ఇప్పుడు చూడండి, ఇది కొంచెం అర్థం చేసుకోవటానికి కష్టం,
కష్టం కాదు, ఈజీ కాదు. మీరు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా. మీకు అర్థమవుతుందా? వీలైనంత వరకు ఈజీగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి. అక్షరము తెలిసిన వానికి ఏం చేస్తున్నాడంటే దీని అంతటిని గూర్చిన ప్రకటన, అంటే సిలువ గూర్చినటువంటి ప్రకటన అంట దేవుడు ఒక గ్రంథం కింద చూపించి ఆ గ్రంథాన్ని తీసుకెళ్ళి ప్రభు అంటున్నాడు ఒకడికి ఇచ్చి, నువ్వు దయచేసి చదువయ్యా అని చదువు వచ్చిన వాడికి ఇచ్చాడంట ఈ గ్రంథాన్ని. ఏ గ్రంథం ఇది? సిలువను గూర్చిన వార్త ఉన్నటువంటి గ్రంథాన్ని. మీకు మాట చెప్పనా? మన మాట చెప్పుకుంటే బైబిలే. సిలువను గూర్చిన మాటలు ఎక్కడున్నాయమ్మా? బైబిల్లోనే ఉన్నాయి. యేసు ప్రభు సిలువ యొక్క విశిష్టత ఎక్కడుంది? దేవుని వాక్యంలో ఉంది. ప్రభు అంటున్నాడు ఇప్పుడు ఈ దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడంట? చదువు వచ్చినోడి చేతిలో పెట్టాడంట. చదువు వచ్చినోడి చేతిలో పెడితే వాడికి చదువచ్చు. మీకు అర్థమవుతుందా? వాడికి అక్షరాలు చదవడం వచ్చు. సరే, వీడు ఆ బైబిల్ తీసుకొని అక్షరాలు చదువుతున్నాడంట. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏమీ అర్థం కావట్లే. ఏమవుతుంది చెప్పండి? ఏమీ అర్థం కావట్లే. మీకు ఎప్పుడైనా అనిపించిందా బైబిల్ చదువుతున్నప్పుడు? చాలా మంది చెప్తున్నారు ఏమని, పాస్టర్ గారు బైబిల్ చదువుతున్నాం కానండి మాకేం అర్థం కావట్లేదండి అన్నారా లేదా? అన్నారా? అందుకనే బైబిల్ స్టడీలు ఈ ఆదివారం దేవుని వాక్యాన్ని బైబిల్ స్టడీస్ ఎందుకు పెట్టాం? దేవుని వాక్యం అర్థం కాదు కాబట్టి అర్థం చేయడానికే కదమ్మా. ఇప్పుడు అర్థం కానటువంటి వాళ్ళు ఎవరు? వీళ్ళు చదువు రానోళ్ళు కాదు. వీళ్ళెవరు? అక్షరములు చదివేటువంటి వాళ్ళు. ప్రభు అంటున్నాడు ఈ సిలువను గూర్చినటువంటి వార్తని ఒక పుస్తకంలో పెట్టాను. ఆ పుస్తకం తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరికి ఇచ్చాను? నేను చదువు వచ్చినోడికి ఇచ్చాను. అరే చదవరా అని. వాడు చదవటం మొదలు పెట్టాడు. కానీ చదువుతున్నాడు కానీ ఒక్క మొక్క ఎక్కట్లేదు. ఎందుకు? ఆ వార్త అర్థం కావట్లే. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఇప్పుడు రెండో మాట చెప్తాను వినండి. ఏంటో తెలుసా? ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు చదువు రానటువంటి వాడి చేతికి ఇచ్చాడు. వాడేమంటాడు? అసలు నాకు చదవటమే రాదయ్యా అంటున్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? చదువు వచ్చినోడికి ఇచ్చాడు వాక్యం. వాడు చదువుతున్నాడు కానీ దానిలో విషయం వాడికి అర్థం కావట్లే. ఇప్పుడు చదువు రానటువంటి వాడికి వెళ్ళి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వాడికి ఏమవుతుంది? అసలు ముందు చదవటమే రాటల్లా. ఇప్పుడు వెరస ఏమైపోయింది? ఈ గ్రంథం వీడికి అర్థం కావట్లా, ఆడికి అర్థం కావట్లా. అందుకే ఫిలాసఫీలు రాస్తున్నారు వీళ్ళు కూర్చొని. ఏమో మీకు అర్థమవుతుందా నా మాట? ఎందుకు రాస్తున్నారు ఫిలాసఫీలు? చదువు వచ్చినోడికి ఏమో ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మం ఏంటో అర్థం కావట్లేదమ్మా. సిలువలో ఉన్నటువంటి మర్మం ఏంటో అర్థం కావట్లే. అందుకని అంటున్నాడు పౌలు గారు, సిలువను గూర్చినటువంటి వార్త ఇప్పుడు ఏమైపోయింది? వీళ్ళకి వెర్రితనం అయిపోయింది. ఎందుకు? అది అర్థం కావట్లేదు కాబట్టి. ఈరోజు ఎంతమందికి సిలువను గురించి అర్థమవుతుంది చెప్పండి? సిలువ యొక్క విశిష్టత ఎంతమందికి అర్థమవుతుంది? సిలువ యొక్క విశిష్టత అర్థం కావాలంటే చదువుకి చదువు లేనితనానికి సంబంధం లేదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ పాయింట్ దగ్గరికి వస్తున్నాను. కొంతమంది అంటారు చాలా తెలివి. నేను చెప్పే కదా, ఈ లోక జ్ఞానం చాలా తెలివైంది. వాళ్ళు ఎంతసేపటికి దేవుని యొక్క జ్ఞానమే బుద్ధిహీనమైంది అంటారు. మీకు అర్థమవుతుందా? వీళ్ళు వచ్చి అంటారు, పాస్టర్ గారు అక్కడెక్కడో కొండల్లో ఉన్నారు కదా, వాళ్ళు మరి చచ్చిపోతారు కదా దేవుడి గురించి తెలియకుండా, మరి ఎట్టగండి? పాపం దేవుడు తెలీదా? మీకు సంగతి చెప్పనా? ఈ గ్రంథములో ఉన్నటువంటి వాక్యం అర్థం కావడానికి నీ చదువుతో సంబంధం లేదా. ఎందుకంటే ఈ గ్రంథంలో సిలువను గుర్చిన వార్త ఎవరికి అర్థం కావట్లా. చదువుచ్చినవాడికి అక్షరాలు చదువుతున్నాడు కానీ లోపల కథ తెలియట్లేదు. చదువు రానటువంటి వాడికి ముందు అటెంప్టే చేయలేకపోతున్నాడు. కాబట్టి ఇద్దరు ఒకటేనంటారా? మీకు అర్థమవుతుందా? ఈ సిలువ అనేటువంటి వార్త ముందు ఇప్పుడు చదువు వచ్చినోడు లేడు, చదువు రానటువంటి వాడు లేడు. ఇద్దరు ఒకటే. ఇది ఎవరు చేయగలరు?
దేవుడు మాత్రం. అందుకని రే, ఎంత మిడిమిడి జ్ఞానంతో ఎగిరెగిరి పడుతున్నారా మీరు. ఇప్పుడు చెప్తా చూడండి, మీకు ఒక ఎనాలజీ ఇస్తున్నాను. ఈ సిలువను గుర్చినటువంటి వార్త ఎటువంటిదో మీకు అర్థం కావడానికి ఒక ఎనాలజీ ఇస్తున్నాను. కాబట్టి ఇప్పుడు అసలు సంగతి చెప్తాను చూడండి. సిలువను గుర్చినటువంటి వార్త ఇప్పుడు అర్థం చేసుకోవటానికి మనకి జ్ఞానం అక్కర్లే. కొంతమంది ఏమంటారు, పాస్టర్ గారు నేను చదువుకోలేదండి, నాకేం అర్థమవుతుందండి వాక్యం, సిలువ గురించి నాకే అర్థమవుతుందండి. ఈ ఉదయకాల సమయంలో చెప్పనా గుడ్ న్యూస్ ఏంటో, ఈ సిలువను గూర్చిన వార్త అర్థం కావటానికి నీ చదువుతో సంబంధం లేదు. నువ్వు చదువునోడైనా నువ్వు అర్థం చేసుకోలేవు, నీకు చదువు వచ్చినా నువ్వు అర్థం చేసుకోలేవు. దొందే. ఇప్పుడు ప్రభువు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. మీకు అర్థమవుతుందా నా మాట? అమ్మా అర్థం చేసుకుంటున్నారా? కొంచెం కష్టంగా ఉంటే ఏం భయపడద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే వీలైనంత వరకు నేను సింపుల్గా చెప్తాను ప్రయత్నం చేస్తున్నాను. ఈ సిలువ అనేటువంటి వార్త ఇప్పుడు ఏం చెప్పండి, ఇప్పుడు ఎందుకు వెరితనం అయిపోయింది వీళ్ళకి? ఈ సిలువ అనేటువంటి వార్తని ప్రభు ఎక్కడ పెట్టాడు? ఈ గ్రంథంలో పెట్టాడు. ఈ గ్రంథంలో పెట్టి ఇప్పుడు ఈ గ్రంథాన్ని ఎవరికి ఇస్తున్నాడు? ముందు ఎవరైతే మేము జ్ఞానులు అంటున్నారు చూసారా, ముందు ఆ బ్యాచ్కి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి రా, దీని అర్థం ఏంటి చెప్పండి, సిలువ గురించిన వార్త గురించిన అర్థం ఏంటి చెప్పండి అంటే వాడంటున్నాడు, సార్ నాకు చదువుతున్నా కానీ నాకేం అర్థం కావట్లా, బోధపడట్లా, కాబట్టి ఇది నాకేంటో వెరితనంగా ఉంది అంటున్నాడు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? మళ్ళా ఈ గ్రంథాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? చదువు రానోడికి ఇచ్చి ఇప్పుడు నువ్వు చదవరా అంటున్నాడు. వాడేమంటున్నాడు, నాకు ఆ చదవటమే రాదండి, అక్షరాలే రావండి. కాబట్టి ఇప్పుడు వాడేమంటున్నాడు, ఇది అర్థం కాదండి, ఇది వెరితనమే అంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క సిలువను అర్థం చేసుకోవటానికి ఇప్పుడు నీకు కావాల్సింది చదువు కాదు, విశ్వాసం. మీకు అర్థమవుతుందా? ఇట్ ఈస్ ఓన్లీ బై ఫెయిత్ యు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఓన్లీ బై ఫెయిత్ యు ట్రస్ట్ గాడ్. ఫిలాసఫీస్ నిన్ను దేవుని దగ్గరికి నడిపించావు, జ్ఞానము నిన్ను దేవుని దగ్గర నడిపించదు. ప్రభు అన్నాడు తెలుసా, నీ జ్ఞానం ఎంత జ్ఞానం రా, ఇది ఒక్కడి ముక్క నాకు అర్థం చెప్పు అంటున్నాడు. ఈ జ్ఞానం ఏమైపోయింది? ఈ ఒక్క ముక్కను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేతకాల. అందుకే ప్రభు అంటున్నాడు, సిలువను గుర్చిన వార్త నీకు అర్థం కావాలంటే నీకు కావాల్సింది జ్ఞానము కాదు, నీకు కావాల్సింది ఏంటి? విశ్వాసము. విశ్వాసం అనేటువంటిది నిన్ను రక్షిస్తుంది. నీ రక్షణ అనేటువంటిది నీకు పరిశుద్ధాత్ముడిని ఇస్తుంది. ఆ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఈ వాక్యానికి అర్థం నీకు చెబుతాడు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? అవిశ్వాసులు కాదు, విశ్వాసులు. లోకమున్నటువంటి జ్ఞానులు కాదు. నీ జ్ఞానం కలిగిన వాడవైనా, నువ్వు తెలివితేటలు గలవాడవైనా, నువ్వు చదువున్నా, నీకు చదువు లేకపోయినా ఎవరికి ఇది అర్థం కాదు. ఈ మర్మం ఇది అర్థమయ్యేది ఒకే ఒక్కడికి, వాడు విశ్వాసే. విశ్వాసము ద్వారా దేవునికి తన జీవితాన్ని ఎవడైతే అప్పగిస్తాడో వాడు మాత్రమే దేవుని అర్థం చేసుకోగలడు. మీకు అర్థమవుతుందా అన్నమాట? ఇట్ ఈస్ నాట్ బై విజ్డమ్ యూ కెన్ నో గాడ్, ఇట్ ఈస్ ఓన్లీ బై ఫెయిత్ యూ కెన్ నో గాడ్. దేవుని అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి? జ్ఞానము కాదమ్మా, తెలివితేటలు కాదు. మనకు కావాల్సిన ఏంటి? విశ్వాసము. నువ్వు ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభుని నీ రక్షకునిగా నువ్వు అంగీకరిస్తావో, యేసు ప్రభు బిడ్డగా ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావో, అప్పుడు ఈ సిలువ గురించి నీకు అర్థమవుతుంది. అప్పుడు ఈ దేవుడి గురించిన మర్మం నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు నీకు ఇది వెరితనంగానే ఉంటుంది. ఈ రోజుల్లో ఎంతమందికి ఇది వెరితనంగా ఉందమ్మా? నేననేది అవిశ్వాసుల గురించి కాదు. అవిశ్వాసులకు ఆల్రెడీ వాళ్ళు తెలియదు, ఆల్రెడీ వాళ్ళకి వెరితనమే. కానీ ఈ రోజుల్లో సంఘాలకు వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను.
వాళ్ళు ఎంతమందికి దీని గురించినట్టు అవగాహన ఉంది? దీన్ని అర్థం చేసుకోవటానికి కావలసిన చదువు కాదు. నీకు చదువునా చదువు లేకపోయినా యు ఆర్ అన్ ఇల్లిటరేట్ బిఫోర్ గాడ్. దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలంటే ఎక్కడ ప్రారంభమవుతుంది? నీ విశ్వాస జీవితంతో ప్రారంభమవుతుంది. ఎవడైతే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఒక విశ్వాసిగా పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తి ఈ లోకంలో జీవిస్తున్నాడో వాడు మాత్రమే ఈ శిలువను గురించి అర్థం చేసుకోగలుగుతాడు. ప్రభు అంటున్నాడు, ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మనుష్య జ్ఞానాన్ని దేవుడు డిస్ట్రాయ్ చేసేటువంటి సందర్భం దేవుని వాక్యంలో లేదా? ఇప్పుడు తీయండి, ఆదికాండం 11వ అధ్యాయం. ప్రభు ఏమన్నాడమ్మా ఆదాముతో? ఒక విషయం చెప్పండి. ప్రభు ఆదాముతో ఏమన్నాడు? ఇదిగో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టుకొని మీరు బతికేయండి అన్నాడా? ఏమన్నాడు ప్రభు? మీరు విస్తరించి ఫలించమన్నాడు ప్రభు. భూమి అంతటా కప్పమని చెప్పాడు. అవునా కాదా? ఇది దేవుని యొక్క జ్ఞానం. ఇప్పుడు మనుష్య జ్ఞానం ఎట్లాంటిదో చెప్తాను చూడండి. మనుష్య జ్ఞానం ఏమంటది? బ్రదరో, అసలు మనం అంతా కలిసి ఉండాలి. ఇప్పుడు అమ్మ గ్రేస్ బ్యాప్టిస్ట్ వాళ్ళు చెప్తున్నాను వినండి. మంచిదే, మీరు మందిరం చుట్టూతో ఇల్లు కొనుక్కుంటున్నారు, దేవుని స్తోత్రం, నేను కాదంటలేదు. కానీ మనం విస్తరించాలి మందిరం చుట్టూ కాదో. ఎక్కడ విస్తరించాలి? ఏ బ్రదర్? కాబట్టి బీసీ రోడ్లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? మీరు మందిరం దగ్గర వస్తారా? బీసీ రోడ్లో ఉంటారా? బీసీ రోడ్లో ఉండి మందిరం విస్తరించాలి. ఇప్పుడు శివాజీ నగర్లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? మీరు గ్రేస్ బ్యాప్టిస్ట్ దగ్గర రావద్దా? ఎక్కడ ఉంటారు మీరు? కోరంపాలెం వాళ్ళు ఎక్కడ ఉంటారు? మనుష్య జ్ఞానం ఏముంటుంది? మనందరం దగ్గర హాయిగా ఉందామే. కోడి పిల్లవి. ఏం పిల్లవి? మీరు ఎప్పుడైనా కోడి పిల్లలు చూసారా? చక్కగా తల్లి చెడ్డ మన ఇక్కడ హాయిగా ఉంది, చక్కగా ఉంది, హాయిగా హాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుని జ్ఞానం ఏముంటుంది? విస్తరించండి అంటే మనుష్య జ్ఞానం ఏముంటుంది? మనందరూ దగ్గర ఉందాం, అందరూ కలిసి పరలోకానికి వెళ్ళిపోదాం, ఒక నిచ్చెన మీద వెళ్ళిపోదాం పరలోకానికి. నో 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 నో. ఏమ్మా వీళ్ళు ఏం చేశారు? ప్రభు ఏమో భూమిని నింపండి అంటే వీళ్ళు అంటున్నారు ఒక బిల్డింగ్ కట్టేసుకుందామండి. ఈ బిల్డింగ్ ఎట్లాంటిది? ప్రపంచంలో అందరూ కూడా ఈ బిల్డింగ్లోనే ఉండాలి. కామన్ వాటర్, కామన్ ప్రాబ్లమ్స్ అన్ని కామన్. అంతా మన ఇక్కడ ఉందాం చక్కగా. ఎప్పటిదాకా ఉందాం? ప్రభు చూశాడు, ఏంట్రా వీళ్ళు ఏమనుకుంటున్నా, నేనేం చెప్పాను? భూమంతటిని విస్తరించమంటే ఇది ఇప్పుడు ఏం చేయటం మొదలుపెట్టారు? చక్కగా పెద్ద అపార్ట్మెంట్ కట్టడం మొదలుపెట్టారు. ఇది మనుష్య జ్ఞానం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వదిలిపెట్టాడా? ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి. అప్పుడు యెహోవా ఏం చేశాడు? ఆయన చదవండి అమ్మ, 6, 7, 8 వచ్చారు. చదవండి. ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? మీరు సమస్త సృష్టికి సువార్త ప్రకటించండి అంటే గ్రేస్ బ్యాప్టిస్ట్ వాళ్ళు ఏమంటున్నారు? మేము బయటికి వెళ్ళమండి, మేము ఈ మందిరం చుట్టూతోనే ఉంటాం. కాబట్టి నేనేమంటాను తెలుసా? దేవుడు మనకిచ్చిన దర్శనం ఇక్కడ 1,000 మంది కూర్చునే మందిరం కట్టడానికి కాదు. మందిరాలు విడగొడతాం. మందిరాలు ఎక్కడెక్కడ? బీసీ రోడ్లో ఒక మందిరం ఉండాలి, ప్రభు చిత్రం అంతేనా? గాజువాకలో ఒక మందిరం ఉండాలి, అగనంపూర్లో ఒక మందిరం ఉండాలి, ఇక్కడ ఒక మందిరం ఉంటుంది.
అంతేగాని ఇక్కడ ఏదో పెద్ద మన స్టేడియం కట్టబోట్లా. ఈ రోజుల్లో స్టేడియాలు ఎక్కువైపోయినాయి. వద్దమ్మా స్టేడియాలు అక్కర్లా మనకి. ప్రభు ఏమంటున్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త పడినంటే మనం ఇక్కడ కూర్చుంటే సాటిస్ఫై అయిపోతేటగా. నో, లెట్ us స్ప్రెడ్ అవుదాం. సువార్తని మనం విస్తరింప చేద్దాం. ప్రభు ఎక్కడ పెడితే అక్కడ మందిరాలు లేవాలి, అక్కడ సేవ లేవాలి. అర్థమవుతుందా? అంతేగాని ఇక్కడెక్కడ కూర్చోవద్దు ఏమా కదా. ఎక్కడ ఏ ఏరియా దేవుడు పెడితే అక్కడ మందిరాలు ప్రారంభం కావాలి, అక్కడ సేవ ప్రారంభం కావాలి, విస్తరింప చేయాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళను వదిలిపెడితే వీళ్ళు చిన్నోడు కాదని చెప్పి ప్రభు ఆకాశం నుండి దిగివచ్చి మనుష్య జ్ఞానాన్ని నాశనం చేశాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి అమ్మా, మనుష్య జ్ఞానం గొప్పదా, దేవుని జ్ఞానం గొప్పదా? మనుషులు ఏమనుకుంటున్నారు? దేవుని యొక్క జ్ఞానము అది బుద్ధిహీనత అనుకుంటున్నారు. నో నో నో, దేవుని జ్ఞానము గొప్పది. మనుష్య జ్ఞానాన్ని దేవుడు తృణీకరిస్తాడు. అందుకని సిలువను కూర్చినటువంటి వార్త ఇప్పుడు నశించిన వారికి ఏమైంది చెప్పండి? అది వెరితనముగా ఉంది. ఇప్పుడు చెప్తాను చూడండి. సువార్తకి సాధారణంగా 3 రియాక్షన్స్ ఉంటాయి. సువార్త ప్రకటించబడినప్పుడు 3 రియాక్షన్స్. ఆ 3 రియాక్షన్స్ గురించి ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి రియాక్షన్, వీళ్ళెవరు? దేవుడు ఉన్నాడని మాకు ప్రూఫ్ చూపించండి. వీళ్ళు అనుకుంటారు మాకంటే తెలియగలవాళ్ళు లేరు అనుకుంటారు. ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఈ లోకంలో? అయ్యా యేసు ప్రభు శిలువ మీద మా కోసం మరణించాడయ్యా, నువ్వు యేసు ప్రభు నమ్ముకోయ్యా, విశ్వాసం ద్వారా నువ్వు నిత్య జీవనం సంపాదిస్తావంటే వాడేమంటాడు? నో నో నో, షో మీ ఏ ప్రూఫ్. ఈ రోజుల్లో దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే, విశ్వాసులకి ప్రూఫ్ కావాలి, అవిశ్వాసులకి ప్రూఫ్ కావాలి. అందుకే మీటింగ్స్లో ప్రూఫ్లు పెరిగిపోతున్నాయి. ఎవడైనా కానీ ప్రూఫ్లు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రండి మేము క్రూసేడ్ పెడతాం, ఇదిగో ఇదే ప్రూఫ్, దేవుడు ఉన్నాడు. నో, మీకు అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడంటానికి ప్రూఫ్ ఒక మిరకిల్ కాదు, ఒక స్వస్థత కాదు, ఒక అద్భుతం కాదు, సువార్త మాత్రమే ఒక వ్యక్తిని మారుస్తుంది. మీకు అర్థమవుతుందా? చాలా మంది వచ్చి అడుగుతున్నారు, పాస్టర్ గారు లేదంటే బ్రదర్, ఈ రోజుల్లో ప్రజలు ఎట్లా నమ్ముతారు? ప్రూఫ్ కావాలండి. హిందూస్కి ఏం కావాలంట? ప్రూఫ్ కావాలంట. ఏమని ప్రూఫ్? ఈ దేవుడు దేవుడని ప్రూఫ్ కావాలంట. ప్రభు అంటున్నాడు, ఒక వ్యక్తి ప్రభు నమ్ముకునేది ఇట్స్ నాట్ బై ప్రూఫ్, ఇట్ ఈస్ బై ఫెయిత్. అందుకనే పౌలు గారు అంటాడు, సిలువ ప్రకటన అను వెర్రితనము ద్వారా మనుష్యులను రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. గాడ్స్ మెథడ్ టు సేవ్ అ పర్సన్ ఈస్ అ క్రాస్, నాట్ అ మిరకిల్. సో వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఏమంటున్నారు? రియాక్షన్ ఏమని? మాకు ప్రూఫ్. ఓ ప్రొఫెసర్ గారంట పాఠం చెప్తున్నాడంట, సైన్స్ పాఠం చెప్తూ అన్నాడు, అరే మీరు ఎప్పుడన్నా దేవుని చూసారా అన్నాడంట. వీళ్ళేమన్నా స్టూడెంట్స్, సార్ మేము ఎప్పుడు చూడలే సార్. తర్వాత అన్నా అంట, అరే మీరు ఎప్పుడన్నా దేవుణ్ణి మీరు పట్టుకున్నారా అన్నా అంట. మీరు ఎప్పుడు పట్టుకున్నారా? మాట చూస్తారేంటి? సో వెంటనే వీళ్ళు ఏమన్నారు? మేము పట్టుకోలే సార్ అని అంట. తర్వాత అంట, రే మీరు ఎప్పుడన్నా దేవుడు మాట్లాడగా విన్నారా అన్న అంట. వీళ్ళు అన్నారు, మేము వెళ్ళే సార్. కాబట్టి దేవుడు లేడు. సో సైన్స్ ప్రకారం ఏం కావాలి చెప్పండి? ఒక పదార్థం ఉందంటే దానికి ప్రూఫ్ కావాలి. ఏం ప్రూఫ్ కావాలి? నువ్వు చూడాలి, నువ్వు పట్టుకోవాలి, అది మాట్లాడగా నువ్వు వినాలి. బై ఎంత గొప్ప ఎనాలజీనో. ఈ లోపల అక్కడ ఓ తెలివైన కుర్రోడు ఉన్నాడంట. వాళ్ళు వేసన్నాడంట, అరే మీరు ఎప్పుడన్నా ప్రొఫెసర్ గారి బ్రెయిన్ చూసారా అన్నాడు. ప్రొఫెసర్ గారి బ్రెయిన్, అరే మీరు ఎప్పుడన్నా ప్రొఫెసర్ గారి బ్రెయిన్ పట్టుకున్నారా అన్నాడంట.
మీరు ఎప్పుడన్నా ప్రొఫెసర్ గారు బ్రెయిన్ మాట్లాడగా విన్నారా అన్నాడు. కాబట్టి ఇప్పుడు కంక్లూషన్ ఏంటి? ఒప్పుకుంటారా? ప్రొఫెసర్కి బ్రెయిన్ లేదంటే జాగ్రత్త. ప్రూఫ్ అక్కర్లే. దేవుని దగ్గర నమ్ముకోవడానికి కావాల్సిన ప్రూఫ్ కాదు ఫెయిత్. సిలువని నమ్మటానికి కావాల్సిన ప్రూఫ్ కాదు. అందుకే ప్రభు అన్నాడు, సువార్త ప్రకటనను వెర్రితనము ద్వారా. పీపుల్ ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ ఫూలిష్నెస్, బట్ బై ద సేమ్ ఫూలిష్నెస్ గాడ్ ఈస్ సేవింగ్ సిన్నర్స్. చరిత్ర మొదలుకొని ఎప్పటి వరకు రక్షించబడిన ప్రతి వ్యక్తి సువార్త ద్వారా రక్షించబడ్డాడా, ప్రూఫ్ల ద్వారా రక్షించబడ్డాడా? సువార్త ద్వారా. అందుకే అంటున్నాడు మొట్టమొదటి రియాక్షన్, షో మీ ద ప్రూఫ్. ప్రభువు మీకు సంగతి తెలుసా? సూచక క్రియల కోసం ఆరాట పడేటువంటి వాళ్ళు యూదులు మాత్రమే. అందుకనే ప్రభు యూదులకి సూచక క్రియలు చూపించాడు. కానీ ఆ సూచక క్రియలు వాళ్ళని దేవుడి దగ్గర తీసుకెళ్ళినయా? మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాలుగా కూడా యూదులు ప్రభుని నమ్ముకోలేదు. వాళ్ళు ఎన్ని సూచక్రియలు చూశారమ్మా? ఎన్ని సూచక్రియలు చూశారు? అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు, వీళ్ళు అంటున్నారు యూదులు సూచనలు అడుగుతున్నారు. ద సెకండ్ రియాక్షన్ చెప్తాను చూడండి. నా ప్రశ్నలకి సమాధానం చెప్పా, అప్పుడు నేను దేవుడిని నమ్ముకుంటా. వీళ్ళెవరు? ఫిలాసఫర్స్. మొట్టమొదటి వాళ్ళు ఎవరు? మిరకిల్ మాంగర్స్. సంఘాలు ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు దేవుడని చూపించాలండి, చూపిస్తే కానీ నమ్మరండి. కాబట్టి ఏం చేద్దాం? ప్రతి ప్రోగ్రాంలో చూపిద్దాం, ప్రతి మీటింగ్లో చూపిద్దాం. దేవుడు అసలు నీకు ఎట్ట కనబడుతున్నాడు? నువ్వు అనుకున్నప్పుడల్లా వచ్చి సూచక్రియ చేయటానికి. ఇప్పుడు దేవుడు దేవుడా, నువ్వు దేవుడువా? నువ్వు కమాండ్ చేస్తే దేవుడు వచ్చి చేస్తాడా? హూ ఆర్ యు థింకింగ్ గాడ్ ఇస్? జాగ్రత్త, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రూఫ్. రెండోది ఏం చెప్పండి? వీళ్ళెవరంటే తత్వవేత్తలు, విజ్ఞానులు కదా, ఫిలాసఫర్స్. చరిత్రలో ఫిలాసఫీని కాంక్షించేటువంటి వాళ్ళు గ్రీక్స్ ఒక్కడే. అందుకనే పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ అందరూ కూడా గ్రీస్ నుండి వచ్చినటువంటి వాళ్ళు. అరిస్టాటిల్ కానీ, సోక్రటీస్ కానీ, ప్లాటో కానీ, వీళ్ళందరూ కూడా గ్రీక్ ఫిలాసఫర్స్. వాళ్ళు అంటున్నారు మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మా ప్రశ్నలకు సమాధానం చెప్పు, అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకుంటా. నేను ఒక సంగతి చెప్పనా? ప్రశ్నలు అడిగేవాళ్ళు, ప్రశ్నలకి సమాధానం చెప్పేవాళ్ళు చివరి కొట్టుకుంటారా కొట్టుకోరా చెప్పండి? కొట్టుకుంటారా? ముందు చాలా దీనంగా మొదలు పెడతారు. ఈయన కూడా, బ్రదర్ మీ క్వశ్చన్ నాకు చెప్పండి. ఎందుకు? మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి నువ్వు సాత్వికంతో సమాధానం చెప్పమని ఉంది కదా, మొదలెడతాడు. అనిపిస్తు ప్రభా, వాడు ప్రశ్న వేస్తాడు, ఈడి కోపం వస్తుంది. కానీ ప్రభా సహాయం చేయి ప్రభా, నా కోపం రాకుండా సహాయం చేయి ప్రభా. నెక్స్ట్ క్వశ్చన్. ఇక 2 క్వశ్చన్లు అయ్యేటప్పటికి ఇటు తట్టుకోలేడు. వెంటనే ఏమవుతుంది? ఇంకక్కడ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. చివరికి అబ్బా పెద్ద ఊరు గొప్ప, నీ పేరు గొప్ప, మా దేవుడు గొప్ప, మీ దేవుడు ఎట్ట అంటాడు, మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇట్స్ నాట్ క్వశ్చనింగ్. అట్లాంటిది అర్థం ఏంటంటే క్వశ్చన్లు వేయకూడదని కాదు. క్వశ్చన్లు హానెస్ట్గా వేసేటువంటి వాళ్ళకి సమాధానం చెప్పండి. మీకు సంగతి చెప్పనా? యేసు ప్రభువు వారు ఎవరికి సమాధానం చెప్పాడంటే పరిసయ్యులకి శాస్త్రులకి కాదు. పరిసయ్యులు శాస్త్రులు చాలా ప్రశ్నలు అడిగారు. అందులో ఎన్ని ప్రశ్నలకి ప్రభు సమాధానం ఇచ్చాడు చూడండి, చాలా తక్కువ. కానీ హానెస్ట్ సీకర్స్ ఉన్నారు. సమరయ స్త్రీ ఉంది. ఆవిడ వచ్చి అంది, ప్రభువా మాకు మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన మాకన్నీ బోధిస్తాడండి అంటే, అప్పుడు యేసు ప్రభువు వారు ఏమన్నాడు? అమ్మా ఆ మెస్సయ్య నేనే అన్నాడు. శాస్త్రులు పరిచయాలు వచ్చి అడిగాడు, ఎవరు? గేరగా. ఎందుకంటే ప్రశ్న అడిగేవాళ్ళు ఎప్పుడు గేరగానే అడుగుతారు. వీళ్ళు గేర జనం.
మేము బాగా తెలియగలవాడు అనుకుంటారు కదా. సో ప్రశ్న అడిగారు, ఏమయ్యా నువ్వు మెస్ అయితే మాకు చెప్పొచ్చుగా, చెప్పు నువ్వు మెస్సే కదా. యేసు ప్రభు మాట్లాడలే. కానీ సమరయ స్త్రీ దగ్గర వచ్చినప్పుడు ఆ మెస్సే నేనే అన్నాడు. దాని అర్థం ఏంటి? ఎవరైతే జెన్యూన్గా ప్రభువుని వెతుకుతున్నారో వాళ్ళు ఆర్గ్యూ చేయరు, వాళ్ళు ఆనెస్ట్గా ప్రశ్న అడుగుతారు, వాటికి సమాధానం చెప్పండి. కొంతమంది వీళ్ళు ఎవరంటే తమకి జ్ఞానం ఉందని చూపించుకోవడానికి ప్రశ్న అడుగుతారు. వాళ్ళకి మీరు సమాధానం చెప్పక్కర్లేదు, ఎందుకంటే అక్కడ మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, ఆర్గ్యుమెంట్ ఇద్దరు కొట్టుకోవడం తప్పితే. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు రెండో రియాక్షన్ ఏంటి? నా ప్రశ్నలకి సమాధానం. ఇవాళ కొద్ది ఎక్కువ, ఇంకో 5 నిమిషాల్లో నేను ముగిస్తానా. మూడో బ్యాచ్ వీళ్ళు ఎవరో తెలుసామా? యేసు ప్రభుని అంగీకరించేటువంటి వాళ్ళు. ఏమన్నాడు పౌలు గారు? యూదులు సూచనలు అడుగుతున్నారు, వాళ్ళకి సూచన లేవు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగారు, ఏమయ్యా నువ్వు మనిషి కుమారుడు అయితే మాకు ఒక సూచన చూపించావు. ప్రభు అన్నాడు, యోనాను గూర్చిన సూచన తప్పితే ఈ తరం వారికి ఏ సూచన లేదా. దట్స్ ఆల్. రండి నేను మీకు చూపిస్తా సూచన అనల్లా. మరి ప్రభుకి లేని ఆరాటం ఈ రోజు ఏళ్ళకెందుకు ఆరాటం? దేవుడు చూపించారని. నువ్వు చూపించాల్సిన దేవుడు కాదు, నువ్వు ప్రకటించాల్సింది సువార్తని. సువార్త ద్వారా ప్రజలు దేవుడు నమ్ముకుంటారు. రెండో వాళ్ళు వీళ్ళు ఎవరు చెప్పండి? ప్రశ్నలు. మూడో వాళ్ళు అంటాడు. మీకు అర్థమవుతుందా? అయితే ఇప్పుడు చెప్పండి అమ్మా, యూదులు సూచన అడుగుతున్నారు, చదవండి అదేంటి? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాను. అబ్బా, ఇప్పుడు చెప్పండి. యూదులు ఏమడుతున్నారు? సూచనలు అడుగుతున్నారు. గ్రీకులు ఏమడుతున్నారు? ప్రశ్నలకి సమాధానం అడుగుతున్నారు. అయితే మేమేం ప్రకటిస్తున్నాం? మేము వాళ్ళకి సూచనలు చూపించట్లేదు, మేము వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పట్లేదు. మేము చేసే పని ఏంటో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం. ఆమేన్. ఇప్పుడు మనం ప్రకటించాల్సిన ఎవరినమ్మా? సిలువ వేయబడిన క్రీస్తు. ఎందుకు? ఈ సిలువ వేయబడినటువంటి క్రీస్తు యొక్క వార్త ద్వారానే ప్రజలు రక్షించబడతారు. అందుకే నేను సంగతి చెప్పనమ్మా, ఇన్ని మీటింగులు జరుగుతున్నా ఎందుకు అంతమంది రక్షించబడలేదు? మీకు అర్థమవుతుందా? టీవీలు చూస్తే అయ్యే ఛానల్స్, మీటింగులకు వెళ్తే అదే ట్రెండ్. మరి ఎందుకు ప్రజలు ప్రభువుని తండోపతండాలుగా ఎందుకు నమ్ముకోవట్లేదు? అసలుది మిస్ అయ్యింది. ఏది మిస్ అయిందమ్మా? సిలువ మిస్ అయ్యింది, సువార్త మిస్ అయ్యింది. ఇప్పుడు నేను సంగతి చెప్పనా, ఈ తరము వారి మీద దేవుడు ఒక నేరాన్ని మోపబోతున్నాడు. ఏంటో తెలుసా నేరం? మనం అన్నీ పెట్టాం కానీ అసలు పాయింట్ని తీసాం. అసలు పాయింట్ ఏంటి? సిలువ ప్రకటన తీసిపడేశాం. ఈ రోజుల్లో సిలువని ఎవడు ప్రకటించట్లా. ఈ రోజుల్లో అందరూ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నారు. నేను సంగతి చెప్పనా, ద గాస్పెల్ వితౌట్ ద క్రాస్ ఈజ్ నాట్ ఎ గాస్పెల్ అట్ ఆల్. సిలువ లేని సువార్త అది సువార్త కానే కాదు. ఆ సువార్త ప్రజల్ని రక్షించదు. దట్స్ ఆల్. ప్రజల్ని రక్షించేది సిలువ సువార్త మాత్రమే. సైన్స్ కాదు, క్వశ్చన్స్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పెల్. ఇప్పుడు చూడమ్మా, అపోస్తల కార్యాలు అక్కడ స్క్రీన్ మీద ఉంది, చదివి మనం ముగిద్దాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విచ్చలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని. అబ్బా, ఇప్పుడు మీకు అర్థమవుతుందమ్మా, వీళ్ళు ఎవరండి? వీళ్ళు యేసుతో కూడా ఉన్నటువంటి వారు, యేసును గుర్తించినటువంటి వారు, సిలువ శక్తిని గుర్తించినటువంటి వాళ్ళు, ఆ సిలువ శక్తిని ప్రచురిస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళు అధికారంతో సువార్త ప్రకటన చేస్తుంటే అందరూ నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తిని రక్షించేది ఇట్ ఈస్ నాట్ ద ఫిలాసఫీ,
ఇట్ ఈస్ నాట్ అ సైన్, బట్ ఇట్ ఈస్ ద గాస్పెల్. సిలువ ప్రకటన ద్వారా దేవుడు మనుషుల్ని మారుస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నేను చెప్తున్నానమ్మా, సిలువ లేని సువార్త కాదు. సిలువకున్నటువంటి శక్తిని మీరు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని దేవుడు సిలువలో నాశనం చేశాడు. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడాలంటే సిలువని నమ్మిన వాడే పరలోకంలో ఉంటాడు. సిలువ అనేటువంటి వెర్రితనాన్ని ఎవరైతే నమ్ముతాడో వాడు మాత్రమే పరలోకంలో ఉంటాడు. సిలువని వెర్రితనంగా చూసిన వాడు పరలోకంలో ఉండడు, వాడు నరకంలో ఉంటాడు. ఎందుకో తెలుసా? సిలువ ప్రకటనను వెర్రితనము ద్వారా గాడ్ వాంట్స్ టు సేవ్ ద పీపుల్.